ఇంట్లోకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళకు ఒక విషయము. ఇద్దరు వెళ్ళిపోయి చేసుకున్న అక్కడ ఆడదాన్నే తప్పు పడతారు, ఆడదాందే తప్పు. ఒకవేళ అత్త మామ ఒప్పుకున్నా అత్త ఎప్పుడు చూసినా దెప్పి పొడుస్తూనే ఉంటుంది. నువ్వు కట్నం తేలేదనో, నువ్వు నాకు నచ్చలేదనో, మా కొడుకు మెచ్చిండనో. ఆమెకు నచ్చదు, ఇంకా లైఫ్లో నచ్చదు. ప్రతి పిల్లలు పుట్టినా ఆడదానికి కష్టం. ఎందుకంటే అత్తకు నచ్చలేదు, మామకు నచ్చలేదు, ఎవరికి నచ్చలేదు కాబట్టి తనకే బాధ్యత తీసుకోవాలి వస్తుంది. ఇక భర్త తాగి తందనాలు చేసినా, వాడు ఒక తాగుబోతాడైనా అదైనా అదే ఆడదానికి కష్టం. నిజంగా చెప్తున్నా, ఎవరైతే ఇట్లా ఇంట్లోకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటా అని అనుకున్న వాళ్ళకు ఒక విషయము, దయచేసి పేరెంట్స్ని ఒప్పించుకోండి. ముఖ్యంగా అత్తగారిని ఒప్పించుకోండి. ఆడవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది, వాళ్ళ క్యాస్ట్ ఏంటిది, వాళ్ళు ఎక్కడ ఉంటారు, క్లియర్గా వాళ్ళ గుణాలు ఏంటి, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, మంచిగా ఉంటారా, వీడు ఎట్లా ఉంటాడు, మంచిగా ఉండడా, వీడికి ధైర్యం ఉందా, ధైర్యం లేదా, వీడు ఇక్కడనే మాట్లాడుతున్నాడా, సాటికే మాట్లాడుతున్నాడా, ముందట కూడా మాట్లాడతాడా, లేకపోతే మనల్ని తీసి ముందట వేస్తాడా, అన్నీ తెలుసుకొని ఎంక్వైరీ చేసి దగ్గరుండి చూసి తూచి చూసి చేసుకోండి. కానీ పెళ్ళి అని ఒక విషయాన్ని మాత్రం ఆవేశపడద్దు. ఎందుకనంటే ఇది 1 సంవత్సరము 2 సంవత్సరంలో కాదు, ఇది లైఫ్ లాంగ్. అంటే చచ్చేదాకా కాదు, చచ్చినాక కూడా. ఎందుకు ఆడదాన్ని బదలాం చేస్తారు ప్రతి దాంట్లో, కానీ మొగోడికి మాత్రం రవ్వంతా కూడా డ్యామేజ్ ఏముండదు. బాగా తెలుసుకొని ఎంక్వైరీ చేసి, కావాలంటే వాళ్ళ సైడ్ ఎవరన్నా ఉంటే తెలుసుకొని మరీ పెళ్లి చేసుకొని, కానీ ఏదో పెళ్లి చేసుకుని ఏం సాధించేది ఉండదు.